క్రిస్టియన్ సమాజానికి, క్రిస్టియన్ ప్రజలకు, ఎవరైతే క్రైస్తవ మతాన్ని ఫాలో అవుతారో వాళ్ళకి నిజంగా ఇది తీరని లోటు. ప్రవీణ్ పగడాల గారు, అతను నిన్నగాక మొన్న రాజమండ్రి సమీపంలో ఈ యాక్సిడెంటే చనిపోయారు. నేను కూడా యాక్సిడెంటే అనుకున్నాను. అది యాక్సిడెంటే అని, యాక్సిడెంట్ వలన మనకి పెద్దగా దానివలన డిబేట్ చేయవలసిన విషయం కానీ, డిస్కస్ చేయాల్సిన విషయం కానీ ఏమీ లేదని నేను ఇంతవరకు మాట్లాడలేదు. అయితే నాకు అతను ఎప్పుడో మొన్న చనిపోతే నిన్న ఈరోజు కూడా పోస్ట్ మార్టం జరిగి కూడా రిపోర్టు రాలేదు అంటే నాకు అనుమానం వచ్చింది. అందుకే నేను ఇప్పుడు ఆయన యొక్క మరణం మీద, ఆయన యొక్క యాక్సిడెంట్ మీద, దాని మీద నేను కొంచెం నాకున్న థాట్స్ని డిస్కస్ చేయాలని మాత్రం నేను ఇప్పుడు వచ్చాను. అందరికీ నమస్కారం. ఇంతకీ పాయింట్ ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారని ఇతని నేటివ్ ప్లేసు కడప. అయితే ఇతను హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. అతను ఒక నిజంగా ఎవాంజలిస్ట్ అంటే ఏంటంటే, క్రిస్టియానిటీని బలంగా నమ్మి దాని వ్యాప్తి కోసం, లేదా ఇదే కరెక్ట్ అని చెప్పి దాని విస్తరణ కోసం డిబేట్లకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం. అతను రక్షణ టీవీలో చాలా ఫేమస్. అతను ఎక్కువ అక్కడికి వెళ్ళి అన్ని మతాలతో, అది క్రిస్టియానిటీ కానీ, మన హిందూ కానీ, జైన్లు కానీ, బుద్ధు కానీ, ముస్లిమ్స్ కానీ, వీళ్ళందరితో డిబేట్కి వెళ్ళిపోతూ ఉంటాడు అతను. ఆ డిబేట్లో చాలా అద్భుతమైన, షార్ప్ అయిన డిస్కషన్ని అతను అరేంజ్ చేస్తూ ఉంటాడు. సరే, ఈ పాయింట్ పక్కన పెడదాం. అతను నిన్న రాజమండ్రి నుంచి బయలుదేరి ఈస్ట్ గోదావరికి ఎక్కడో ప్రార్థనలు ఉంటే, కూటములు ఉంటే అక్కడికి వస్తూ ఉన్నారు. అతను ఆ ప్రాసెస్లో యాక్సిడెంట్ జరిగి చనిపోయారని ప్రాథమికంగా వచ్చిన సమాచారం. అయితే అతను చనిపోయి 2-3 రోజులు అవుతున్నా, పోస్ట్ మార్టం జరిగి 48 గంటలు దగ్గర కావస్తున్నా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. ఇక్కడ చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. అయితే దీనికంటే ముందుగా నేను మీ అందరిని ఒకటి కోరాలనుకుంటున్నాను. ఏంటంటే, అది నిజంగా యాక్సిడెంట్ అయితే మనకి అసలు డిస్కషనే లేదు. కానీ నిజంగా అది కానీ హత్య కానీ అయితే మనందరం భారతీయులుగా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండించాలి. నేను ఎందుకు ఖండించాలంటున్నానంటే, మనందరం ఒక్కటే, మన డిఎన్ఏ ఒకటే. 2018లో డేవిడ్ హెర్నాల్డ్, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, అతను ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ భారతీయులందరిలో కూడా ఒకే డిఎన్ఏ ఉందని ఒక్కని చెప్పాడు 2018లో. మీరు కావాలంటే 2018లో డిఎన్ఏ టెస్టులు బై అమెరికన్ సైంటిస్ట్ అని కొట్టినా నీకు యూట్యూబ్లో కానీ, గూగుల్లో కానీ ఎక్కడైనా వచ్చింది. అతను ఏం చెప్పాడంటే, భారతీయులందరూ ఒక్కటే, వాళ్ళ డిఎన్ఏ మొత్తం ఒకటే అని గట్టిగా చెప్పాడు. అందుకే నేను మళ్ళీ చెబుతున్నా, మనందరం భారతీయులు, మనందరం సహోదరులు. మన సహోదరుల్ని మనమే మతం పేరుతోనో, కులం పేరుతోనో నిజంగా కానీ హత్య చేసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. వందల వేల సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు కలిసి జీవిస్తున్నాయి. జైన్లు, బౌద్ధులు, సిక్కులు, పారసీకులు, ముస్లింలు, క్రిస్టియన్స్, తర్వాత ఎథిస్ట్స్ అంటే నాస్తికులు కూడా, వాళ్ళు కూడా కలిసి జీవిస్తున్న గొప్ప భారతదేశం ఇది. ఈ భారతదేశంలో మనుషులు మాత్రమే ఉంటారు. అలాంటి ఈ భారతదేశంలో కులాలు, మతాలు పేరు చెప్పి ఒక వ్యక్తిని దారుణంగా చంపడం మాత్రం తప్పు. అతను ఏం డిబేట్ చేశాడనేది పక్కన విషయం. అతనికి మన ముస్లింల్ని లేదా మన హిందువుల్ని కించపరిచాడా అనేది వేరే విషయం. చేతనైతే మనం కూడా డిబేట్లో కలబడి తరబడాలి తప్ప ఒక వ్యక్తిని పొడిచి చంపకూడదు. అది నిజంగా మతాలు నేర్పించాయంటే మాత్రం అది దారుణమైన ఇన్హ్యూమానిటీ. అందుకే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా నేను తొందరపడి ఏం చెప్పినా అది దేశద్రోహం అయింది. అందుకే నేనేం చెబుతున్నానంటే, మన మనుషులందరం కూడా సమన్వయం పాటించండి. రాజకీయ పార్టీలు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ ఉద్యోగం కోసం, వాళ్ళ రాజకీయ పార్టీ వేరు చెప్పి లక్షల కోట్లు సంపాదించడం కోసం మనలాంటి కామన్ ప్రజల్ని మన మధ్య మతాలు రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి, వాళ్ళు కొన్ని వర్గాల భావోద్వేగాలను రెచ్చగొడతారు. తద్వారా వాళ్ళకి పదవులు వస్తాయి. ఆ పనిలో వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. బలైన మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, మనమే. అందుకని నేనేం చెప్పదలుచుకున్నానంటే, అది ముమ్మాటికి యాక్సిడెంటే, ఓకే. ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది హత్య అని వస్తే, అటు హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లింలు కానీ అందరూ సమన్వయం పాటించి మన ప్రభుత్వానికి కోఆపరేట్ చేసి ఆ చంపిన వ్యక్తిని ఎవరైనా సరే ఆయన్ని ప్రభుత్వం శిక్షించే విధంగా, రాజ్యాంగం ప్రకారంగా శిక్షించే విధంగా మనందరూ ప్రభుత్వానికి కోఆపరేట్ చేసి మన భారతదేశం లౌకిక రాజ్యం అని ప్రపంచానికి చాటి చెప్పే ఛాన్స్ మనందరికి వచ్చింది. అందుకని అందరూ మనం మానవత్వాన్ని రక్షించుకుందామండి, మనిషిని రక్షించుకుందామండి. ఎవడు భావోద్వేగాలను రెచ్చగొట్టద్దు. జై హ్యూమన్ బీయింగ్, జై మనిషి.